354 కేసెస్ అన్నమాట. సో ఇందులో కూడా బోత్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ రెండు ఉంటాయి. సో మనకి హైపర్ టెన్షన్ డయాబెటిక్ రెండింటి మీద కనుక చూస్తే కనుక హైపర్ టెన్షన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఫాలోఅప్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలో చూద్దాము. అలానే కన్ఫర్మ్ అయిన కేసు ఏదైతే ఉందో మన యూపీహెచ్సికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళని ఎలా మనం ఇక్కడ ఈ సెర్చ్ అయితే ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ లో వాళ్ళ నేమ్ ద్వారా మనం సెర్చ్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. అలానే మొబైల్ నెంబర్ ద్వారా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అలానే ఆబా హెల్త్ ఐడి ఆధార్ నెంబర్ ద్వారా అయినా సరే మనం ఇక్కడ సెర్చ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రాజు చక్రపాణి అనే ఒక కేసు అయితే ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. వీళ్ళ సెక్రటరేట్ కోడ్ ఇది, సిటిజన్ ఐడి, అలానే ఆబా ఐడి, రెసిడెన్షియల్ ఐడి, నేమ్, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనం వచ్చిన అతని పేరు చక్రపాణి అని క్లిక్ చేసుకుంటే గనక ఆ కేసు ఎక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలానే వచ్చిన ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో ఆ కన్ఫర్మ్ అయిన కేసుని మనం ఇక్కడ ఈ ఇచ్చిన కాలమ్స్ లో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ హెల్త్ ఐడి కానీ ఆబా ఐడి కానీ వీటి ద్వారా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. సో ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సేమ్ ఇందాక చెప్పుకున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ హైపర్ టెన్షన్ మీద క్లిక్ చేసుకుంటాం అనమాట. సో హైపర్ టెన్షన్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు వెదర్ మెడిసిన్ టేకెన్ డైలీ అని అడుగుతుంది. అంటే ఏదైతే కన్ఫర్మ్ కేసు మన దగ్గర ఇంతకు ముందు మెడికేషన్ తీసుకొని ఫాలో అప్ అవుతున్న కేసు ఉందో వాళ్ళు మెడిసిన్ అనేది డైలీ తీసుకుంటున్నారా లేదా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత డిడ్ ద ఇండివిజువల్ టుక్ టుడేస్ మెడికేషన్ బిఫోర్ కమింగ్ హియర్, అంటే ఫాలో అప్ అవ్వడానికి మన దగ్గరికి మళ్ళీ మెడికేషన్కి వచ్చినప్పుడు వీళ్ళు మెడికేషన్ తీసుకొని వచ్చారా లేదా అని అడుగుతుంది. మాక్సిమం తీసుకోకుండానే వస్తారు. సో నో అని మెన్షన్ చేయండి. అలానే వాళ్ళు మనం వచ్చిన వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు స్క్రీనింగ్ చేసేటప్పుడు వాళ్ళకి డయాబెటిక్ కూడా ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ నో అని రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. నో అంటే గనక ఎలాంటి క్వశ్చన్స్ అడగదు. ఎస్ అంటే గనక మళ్ళీ వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ ని మనం షుగర్ లెవెల్స్ ని మళ్ళీ మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎస్ గనక తీసుకుంటే గనక మనకి చెక్ చేసినప్పుడు 110 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే గనక ఆ వాల్యూని మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటాము. అలానే లైక్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అయితే గనక ఎంతైతే మనకి గ్లూకోమీటర్ లో వాల్యూ కనపడుతుందో ఆ వాల్యూని ఇక్కడ మెన్షన్ చేసుకుంటే గనక మనకి ఇక్కడ అండర్ కంట్రోల్ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ ఇన్ కంట్రోల్ కాకపోతే గనక నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాము. అలానే మెజర్ బీపీ కూడా ఉంది ఇక్కడ. సో వచ్చిన ఇండివిజువల్ కి బీపీ చెక్ చేసినప్పుడు ఎంత ఉంది అని అడుగుతుంది. సో మనం ఇక్కడ బీపీని కనుక మెన్షన్ చేస్తే అండర్ కంట్రోల్ ఉంటుంది. సో ఇన్ కేస్ మాక్సిమం మన దగ్గరకు వచ్చే కేసెస్ 90% అన్ని కూడా కంట్రోల్ కేసెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఇక్కడ కంట్రోల్ కనుక లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 140/90 కనుక ఇక్కడ మెన్షన్ చేస్తే గనక ఆ కేసు అనేది మనకి నాట్ అండర్ కంట్రోల్ అని మనకి రెడ్ కలర్ లో మెన్షన్ చేస్తుంది. ఆ నాట్ అండర్ కంట్రోల్ కి మళ్ళీ మనం మెడికేషన్ చేంజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇనిషియల్ గా ఆమ్లోడోపిన్ 5 mg కనుక వాడుతుంటే కనుక మళ్ళీ దాన్ని మనం 10 mg డోస్ మెన్షన్ చేసుకొని 30 days కి ఫాలో అప్ చూసుకోవాలి. అప్పటికి మనం కంట్రోల్ కాకపోతే దాన్ని ఎలా రిఫర్ చేయాలనేది లాస్ట్ లో చూద్దాము. సో ఇక్కడ వచ్చిన ఇండివిజువల్ కి వచ్చిన కేసుకి ఏదైతే ఉందో అవన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. సో ఇక్కడ మెడికేషన్ అనేది గవర్నమెంటా ప్రైవేట్ అని అడుగుతుంది. మనం ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ లో కూడా ఫాలో అప్ అవుతున్న కేసుల్ని మనం ఫాలో అప్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రివలెన్స్ ప్రకారంగా మనకి ఎక్కువ మనకి సమానంగా మ్యాచ్ అవుతాము. ఓన్లీ మనకి సర్వేలో వచ్చే కేసెస్ తో అయితే మనం ప్రివలెన్స్ అయితే మనం మ్యాచ్ కాలేము. సో అందుకనే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు హాస్పిటల్ ఉన్న రెండిట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసెస్ ని మనం ఫాలో అప్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం మెడికేషన్ కనుక చేంజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లోడోపిన్ 5 mg తో మనకి కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు 10 mg కి క్లిక్ చేసుకుంటాము. ఓడి 30 days అని మెన్షన్ చేసుకుంటాము. సో ఇదంతా ట్రీట్మెంట్ పార్ట్. సో ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఎనీ కాంప్లికేషన్స్, బేసిక్ గా హైపర్ టెన్షన్ తో కానీ డయాబెటిక్ కానీ అన్కంట్రోలబుల్ అయినప్పుడు మనకి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ కి అయితే గనక మనకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్, రీనల్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిల్లో మాక్సిమం మన దగ్గరకు వచ్చే కేసెస్ అన్ని కూడా కంట్రోలబుల్ కేసెస్ అని చెప్పుకున్నాము. ఇన్ కేస్ ఏమన్నా అన్కంట్రోలబుల్ ఇలా లైక్ కాంప్లికేషన్స్ కనుక మెడికల్ ఆఫీసర్ వాటిని ఐడెంటిఫై చేస్తే గనక మనం వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే కనుక సాల్ట్ కన్సంప్షన్ అనేది తక్కువ తీసుకోండి,
ఫ్రైడ్ ఐటమ్స్, నూనెలో వేయించిన పదార్థాలు తక్కువ తీసుకోమని చెప్పాలి వాళ్ళకి. నాన్ వెజ్ ఏదైతే ఉందో, బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా తీసుకోమని మనం సజెస్ట్ చేయాలి. అలానే కౌన్సిలింగ్ లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే డైలీ ఒక వారానికి 150 నిమిషాలు మినిమం గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అని సజెస్ట్ చేయాలి. అలానే ఆల్కహాల్ కానీ టొబాకో ప్రొడక్ట్స్ వంటివి వాడవద్దు అని చెప్పి మన మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకి ఆ కేసు కంట్రోలబుల్ ఉందంటే గనక నాట్ రిఫర్ అని కొడతాము. ఇన్ కేస్ ఈ మన దగ్గరికి రిపీటెడ్ గా ఫాలో అప్ అవుతున్నా కానీ ఈ కేసు అన్కంట్రోలబుల్ గా ఉంది, ఇది మనం రిఫర్ చేస్తేనే బెటర్ అనుకున్నప్పుడు రిఫర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. సో సెలెక్ట్ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ ని క్లిక్ చేసుకుంటాము. ఆ ఫెసిలిటీలో ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి, టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉంటుంది. సో ఏదైతే ఉందో దానికి నియరెస్ట్ ఫెసిలిటీకి మనం క్లిక్ చేసుకోవాలి. అలానే వచ్చిన ఆ ఇండివిజువల్ ఎవరినైతే ఉన్నారో వాళ్ళని ఇమేజ్ క్యాప్చర్ చేసుకొని మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ రిఫర్ అయినా కాకపోయినా మంత్లీ మెడికేషన్ కి మన దగ్గరకు వస్తున్నప్పుడు డెఫినెట్ గా ఇమేజ్ క్యాప్చర్ చేసి అయితే మనం సబ్మిట్ చేస్తే ఆ ఫాలో అప్ కేసెస్ అనేది క్లియర్ అవటం జరుగుతుంది. ఇక్కడ మనం చాలా మంది గమనించేది ఏంటంటే మనకి టెక్నికల్ ఇష్యూస్ చాలా మంది చెప్తున్నారు. ఆ టెక్నికల్ ఇష్యూలో భాగంగా ఏంటంటే ఇప్పుడు చాలా మందికి వాళ్ళ సచివాలయం అనేది ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఐడియా ఉంటే గనక మనం ఆ కేసుని ఫాలో అప్ లో ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఇన్ కేస్ అతనికి ఆ కన్ఫర్మ్ అయిన కేసు అతని సచివాలయం గనక ఐడియా లేకపోతే గనక మనం ఇందులో సెర్చ్ చేసుకోవాలంటే కొంత కష్టంగానే ఉంటుంది. సో దానికి రెండు రకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, మన మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ, ఒక రోజు ముందు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యూపీహెచ్సి కింద ఒక 5 సచివాలయాలు ఉంటే కనుక ముందు రోజు ఏ సచివాలయంకి వెళ్తున్నారు అనేది వాళ్ళ ఆశా ఏఎన్ఎం కి చెప్తే ఆ కన్ఫర్మ్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కన్ఫర్మ్డ్ కేసెస్ ని, ఫాలోఅప్ కేసెస్ ని మన సచివాలయం దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఆ సచివాలయం వాళ్ళే కాబట్టి ఆ సచివాలయంని టైల్ ని క్లిక్ చేసుకొని సెర్చ్ లో వాళ్ళ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఆబా ఐడి కానీ క్లిక్ చేసుకుంటే గనక వాళ్ళ నేమ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన నేమ్ ని ఎలా క్లియర్ చేయాలో, వాళ్ళ హైపర్ టెన్షన్ కేసు అయినా వాళ్ళు డయాబెటిక్ కేసు అయినా ఎలా క్లియర్ చేయాలో ఆల్రెడీ ఇంతకు ముందు చూసాము. ఇది ఒక మెథడ్. ఇది ఒక యాక్షన్ ప్లాన్, అన్ని యూపీహెచ్ఎస్ ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుంటే గనక ముందు రోజు సచివాలయం దగ్గరికి డాక్టర్ గారు వస్తున్నారు అని చెప్పినప్పుడు కన్సర్న్ ఏఎన్ఎం కానీ ఆశా కానీ ఈ ఫాలోఅప్ కేసెస్ కి సంబంధించిన వాళ్ళని మెడికేషన్ కోసం వాళ్ళ సచివాలయం దగ్గర తీసుకొని రావడం ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే కనుక ప్రతి ఏఎన్ఎం దగ్గర వాళ్ళ సచివాలయంలో ఉన్న కన్ఫర్మ్డ్ హైపర్ టెన్షన్ కేసెస్, డయాబెటిక్ కేసెస్ కి ఐడియా ఉంటుంది. సో ఆ ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డిఈఓ, యూపీహెచ్సి డిఈఓ గారి దగ్గరికి వచ్చి మా సచివాలయంలో ఇవన్నీ కూడా హైపర్ టెన్షన్, డయాబెటిక్ కేసెస్, ఇవన్నీ బోత్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ కన్ఫర్మ్డ్ కేసెస్ అని ఒక లిస్ట్ కనుక రెడీ చేసుకుంటే, అలా ఒక 5 యూపీహెచ్సీలు ఉంటాయి, 5 సచివాలయాలు ఉంటే కనుక 5 ఏఎన్ఎంస్, 5గురు ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో ఒక 1 వీక్ లో గనక ఈ డేటా రెడీ చేసుకుంటే గనక అప్పుడు ఒక మాస్టర్ డేటా లా క్రియేట్ చేసుకొని, సో అప్పుడు ఈ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యూపీహెచ్సికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ సచివాలయం ఐడియా లేకపోయినా కానీ వాళ్ళ పేరుని క్లిక్ చేసినప్పుడు సెర్చ్ లో వాళ్ళు ఏ సచివాలయం వాళ్ళు ద బిలాంగ్స్ టు విచ్ సచివాలయం అని మనకు ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళు ఏ సచివాలయం చెందిన వారో అర్థమవుతుంది. సో దాని ప్రకారంగా టైల్లో మనం ఆ సచివాలయంని క్లిక్ చేసుకుంటే అతని పేరు కనపడుతుంది. పేరు కనపడితే మనం దాన్ని ఎలా క్లియర్ చేయాలో ఇందాక చూసాము. సో ఆ విధంగా చేసుకుంటే గనక ఈ ఎన్సిడి ఫాలోఅప్ కేసెస్ అనేది మనకి ఎంతో కొంత తగ్గడం ఎన్సిడి ఫాలోఅప్ కేసెస్ అనేవి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. లేదంటే గనక ఒక్కొక్క సచివాలయం కిందనే 500 కేసెస్, 600 కేసెస్ ఇలా ఒక్కొక్క యూపీహెచ్సి కిందనే చాలా కేసెస్ ఉంటున్నాయి. సో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక అందరి యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ కి, పిఓస్ కి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక ఈ ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో ఏదైతే సచివాలయంకి ముందు రోజు ఎంఓ వెళ్ళి ఇలా క్లియర్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే గనక వాళ్ళ డిఈఓ గారి దగ్గరైనా సరే ఒక మాస్టర్ లిస్ట్ రెడీ చేసేసుకొని ఆ వచ్చిన కన్ఫర్మ్డ్ కేసెస్ ని ఇలా అన్న ఫాలోఅప్ చేసుకుంటే గనక మనకి ఫాలోఅప్ అనేది క్లియర్ అవుతుంది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఏదన్నా డౌట్ ఉంటే కనుక అడగండి. సార్ నంద్యాల రెస్పాండ్ సార్. సార్ చెప్పండి సార్. హలో. ఇప్పుడు మాకు పెండింగ్ డేటా చూసుకోవడానికి డిస్ట్రిక్ట్ లాగిన్ లో
అన్నారు కానీ కోవిడ్-19 లో కానీ వేరియేషన్ వస్తుంది ఆ ఫిగర్స్ కు. తర్వాత యూపీఎస్సిలో యూపీఎస్సికి వెళ్ళి చూసినప్పుడు పెండింగ్ డేటా వస్తుంది మాకు చూసుకోవడానికి. డిస్ట్రిక్ట్ కొంచెం చెప్తారా సార్? సార్ వాయిస్ ఆడిబుల్ ఉండట్లేదు సార్, ఒకసారి కొంచెం. సార్ సార్ ప్రసాద్ సార్ సార్ మేడం చెప్పండి. హలో, వినిపిస్తుందా సార్ వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి మేడం. ఇప్పుడు మనకి డాష్ బోర్డ్ లో సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఇక్కడున్న పెండింగ్స్ మనకి డాష్ బోర్డ్ లో రిఫ్లెక్ట్ అయ్యే పెండింగ్స్ వేరున్నాయి. ఇది ఒక ఇష్యూ. తర్వాత Okay. ఏంటంటే ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనకు జేడీ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫాలో అప్ లో పెట్టిన కేసుల్ని కూడా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక సచివాలయానికి ఎఫ్డిపి సెషన్ కి వెళ్ళాను. ఆ ఎఫ్డిపి Okay. సెషన్ లో 350 కేసులు అయితే చూపించాయి. నా ముందే Okay. దాదాపు వాళ్ళు ఒక 20 మందిని స్క్రీన్ చేసి సేమ్ ఇదే మీరు ఏదైతే ప్రాసెస్ చెప్పారో ఆ ప్రాసెస్ లో క్లియర్ చేశారు. అయినా కూడా 350 అలానే రిఫ్లెక్ట్ అవుతున్నాయి కానీ అది చూపించట్లేదు, కానీ క్లియర్ కావడం లేదు. అదొక ఇష్యూ ఉంది. తర్వాత ఒకవేళ ఏదైనా కేసెస్ వచ్చిన తర్వాత యాడ్ న్యూ శ్రీవాణి కేసెస్. గారు శ్రీవాణి గారు అయ్యా చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు కనిపిస్తున్నాయండి ఆ ఇష్యూ మళ్ళీ? నాకు నిన్నైతే కనిపిస్తుందండి అదే ఇష్యూ. నిన్న మళ్ళీ మేము అది గమనించామండి. నిన్న ఫీల్డ్ లో చూసాం, చెక్ చేసినప్పుడు నిన్న అదే విధంగానే వచ్చింది. మీరు వీడియో తీసి ఒకసారి నాకు పంపించండి. ఆ ఇష్యూ రిజాల్వ్ అయిందన్నారు, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు యాడ్ న్యూ కేసులు ఏమైనా రాజ్ కిరణ్ గారు మన ఎన్హెచ్ఎఫ్ సర్వే ప్రకారం కూడా మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు ఇందులో మన వాళ్ళు మీరు అన్నట్టు సస్పెక్ట్ కేసుల్ని ఎలాగో కొట్టేశారు అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ మనం పిలుచుకుంటే, ఒకవేళ యాడ్ న్యూ ఆప్షన్ ఇస్తే ఎంట్రీ చేయడానికి మెడికల్ ఆఫీసర్స్ అందరూ విల్లింగ్ ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఆప్షన్ పాసిబుల్ అయితే చూడండి. ఇప్పుడు ఎలాగో ఇది చేస్తున్నాం కాబట్టి చేయిస్తాం. ఓకే అండి, అది ఇస్తాము, కానీ కొంచెం టైం పడుతుంది, ఇస్తాము. ఓకే అయితే క్లియర్ అయితే అవుతున్నాయి మేడం. ఇన్ కేసు కాకపోతే కనుక ఒకసారి వీడియో రికార్డ్ చేసి అయితే పంపించండి మేడం. ఓకే సార్. అదే నంద్యాల పిఓ రెస్పాండింగ్ అండి. ఇందాక వాయిస్ వినపడలేదన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు మాకు పెండింగ్ అంటే డిస్ట్రిక్ట్ లో పెండింగ్ యూపీఎస్సీ కానీ పిఎస్సీస్ కానీ పెండింగ్ డేటా చూసుకోవడానికి ఆప్షన్ అంటే మనకు కోవిడ్-19 లో చూసుకోమన్నారు కానీ వేరియేషన్ ఉంది ఫిగర్స్. సార్ ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ బోర్డ్ లో సార్ ఇప్పుడు యాక్చువల్ గా నెక్స్ట్ సెషన్ అయితే అదే సార్, డిస్ట్రిక్ట్ డాష్ బోర్డ్ లో కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి సార్, ఏజ్ జెండర్ వీటికి సంబంధించి. సో నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో అవే ఉంటాయి సార్. మీ డౌట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో అది రిజాల్వ్ అవుతుంది సార్. సరే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్సిడి 2.1 లో కొంతమంది చిన్నపిల్లలకు బీపీ షుగర్ ఉందని అంటే మిస్టేక్ ఏదో జరిగింది. ఎడిట్ చేస్తే డిలీట్ చేసుకోవడానికి కొంచెం బాగుంటది కదా. అది కూడా మెన్షన్ చేద్దాం సార్. ఇప్పుడు మీరు అడిగిన అది నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో అవన్నీ కూడా రిజాల్వ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అనంతపురం పిఓ అండి. సార్ మనకు లాస్ట్ 2 మీటింగ్స్ నుంచి కూడా అడుగుతున్నాము. ఎడిట్ ఆప్షన్ ఇస్తే మనకి ఎవరికైతే ప్రివాలెన్స్ రేట్ తక్కువ ఉందో, లేదంటే ఆఫ్లైన్ డేటా రాసుకున్నారో వాళ్ళని ఎంటర్ చేస్తే కొంత ప్రివాలెన్స్ రేట్ పెరుగుతుంది అనేసి. సో డాక్టర్ గారు, లెట్ us confine to this follow up matter అండి. అవన్నీ నెక్స్ట్ మేడం థర్స్డే మాట్లాడినప్పుడు అప్పుడు చూద్దాము. సో లెట్ us confine to this follow up issues. ఓకే. కర్నూలు పిఓ రెస్పాండింగ్ అండి. హలో, కర్నూలు పిఓ అండి. ఇప్పుడు ఈ ఫాలో అప్ ది మనకి డాష్ బోర్డ్ లో వస్తున్న దాంట్లో క్యుములేటివ్ వస్తుంది, కానీ మనకి ఇప్పుడు ఎందుకంటే డైలీ ఎఫ్డిపి జరుగుతూ ఉన్నాయి. ఎఫ్డిపి జరిగిన తర్వాత అప్డేషన్స్ ఉంటే మాకు బాగుంటుందండి. అంటే ఏపీఎస్సీలో ఎంత చేశారు, సో దట్ మేము మెడికల్ ఆఫీసర్ రివ్యూలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే మాకు డేటా చేంజ్ అనేది కనపడట్లేదు. అది ఏమైనా అప్డేషన్ ఉండే రెగ్యులర్గా అప్డేట్ అయ్యేలాగా ఉంటే బాగుంటుందండి. ఎవ్రీడే సార్ అప్డేషన్ ఉంది సార్, డైలీ వన్స్ ఒకసారి అప్డేట్ అవుతుంది. అది ఆ టైం చెప్తాం ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనేది. మీకు ఆ టైం కూడా మీకు డాష్ బోర్డ్ లో ఇప్పుడు చూపిస్తారు, రెడ్ మార్క్ లో వస్తుంది అది. ఓకే సార్, ఇప్పుడు డాష్ బోర్డ్ మీకు చూపిస్తారు అది ఎప్పుడు అప్డేట్ అవుతుంది. బేసిక్ గా నేను లాస్ట్ వీక్ అండ్ మండే తీసుకున్నాను.
లాస్ట్ వీక్ లో థర్స్డే రోజు కాదు కాదు, ఇప్పుడు డేటా మీకు తీసుకున్నారు డాష్ అండ్ బోర్డ్ చూపిస్తారు సార్. ఇప్పుడు డాష్ ఓకే బోర్డ్ చూపిస్తారు, ఈరోజు చూపిస్తారు. ఓకే అండి ఓకే అండి సార్ సురేష్ సార్, ఎనీథింగ్ టు యాడ్? రాజ్ కిరణ్ గారు స్క్రీన్ విజిబుల్ గా ఉందా అండి? ఓకే అండి, కంటిన్యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ సమీరా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ అండి. ఇప్పుడు మీరు ఫాలోఅప్ అవన్నీ చూసుకోవడానికి డాష్ బోర్డ్ కావాలి అని చెప్పారు కదా, దాని గురించే ఇప్పుడు ఆ డాష్ బోర్డ్ లో ఏజ్ అనాలిసిస్ తర్వాత వెన్సిడి ఫాలోఅప్ రిఫ్లెక్ట్ అయినవి కూడా ఇప్పుడు నేను మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అంతకు ముందు కోవిడ్-19 డాష్ బోర్డ్ లో చూసుకున్నాము. బట్ ఇప్పుడు మనం ఏదైతే ఎన్సిడి సర్వే చేస్తున్నామో అంటే మానిటర్ చేసుకుంటున్నామో అదే డాష్ బోర్డ్ లో చూసుకోవడానికి మనకి ఫెసిలిటీ ఉందండి. అది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఎన్సిడిలో 2 టైల్స్ అయితే మనకి ఎన్సిడి టైల్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఫస్ట్ ఏఎన్ఎం డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ వ్యూ లో కనిపిస్తుంది కదా, ఈ మనం ఏ పొజిషన్ లో ఉన్నామో కూడా ఇందులో మనం చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాబ్యులర్ వ్యూ లోకి వెళ్తే ఇక్కడ మనకి సర్వేకి సంబంధించి ఇప్పుడు ఇది జస్ట్ నేను మీకు మామూలుగా ఓవరాల్ గా రివ్యూగా చెప్తున్నాను. ఇది అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్, దాంట్లో డీటెయిల్ గా వెళ్ళట్లేదు. ఎక్కడైతే ఫాలోఅప్ చేసుకోవాలో అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఈ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ అంటే మన సర్వే ఎంత చేశారు, మనకి కంపారిజన్ అవి చూసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ డే వైజ్ సర్వే, ఏ రోజు ఎంత చేశారు అనేది మనం ఇక్కడ ఫిల్టర్ కూడా పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిసీజ్ వైజ్ రిపోర్ట్, ఎన్ని హైపర్ టెన్షన్ కేసెస్, ఎన్ని ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లా ఐడెంటిఫై చేసి చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ సర్వే వైజ్. ఇదేంటంటే ఇప్పుడు కరెంట్ 3.0లో మనం చేస్తున్న సర్వేలో మనం ఐడెంటిఫై చేసిన హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిస్ కేసెస్ గురించి ఉంటుంది. ఈ రెండింటి గురించి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఈ సర్వే వైజ్ రిపోర్ట్ ఏంటంటే ఎన్సిడి 3.0లో జరిగిన స్క్రీనింగ్ కి సంబంధించిన డేటా మాత్రమే. ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చూస్తున్నాం మనం. దీని టోటల్ పాపులేషన్ వచ్చేసి 17,85,000. ఇంకా దీంట్లో మనకి 2.0లో ఆల్రెడీ సర్వే అయిపోయిన వాళ్ళు ఈ 16 lakhs మెంబర్స్. దీంతో మనకి ఇప్పుడు ఈ కాలం తో మనకి పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మాత్రం అవైలబుల్ స్క్రీన్ చూసుకోవాలి. ఈ 17 lakhs పాపులేషన్ గాను ఇప్పుడు 3.0లో అవైలబుల్ స్క్రీన్ అయిన వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. దీంట్లో మనం అచీవ్ అయినది అంటే హైపర్ టెన్షన్ కి 26.3% ఉంటే అచీవ్ అయింది 2,13,000 మాత్రమే. దాని పర్సెంటేజ్ ఎంత? 17.2%. ఇది ఫ్రెష్ గా న్యూగా ఐడెంటిఫై చేసిన కేసెస్ యొక్క పర్సెంటేజ్. ఈ న్యూ సర్వేలో ఎన్ఎఫ్హెచ్ఎస్ టార్గెట్ ప్రకారం 26.3% ఉండాలి. అంటే దానికి గల టార్గెట్ ఎంత అంటే ఇండివిజువల్ వైజ్ ఎంత మంది ఉండాలి? 3,25,000 మంది ఉండాలి. దానికి ఓన్లీ 2,13,000 మంది మాత్రమే ఉన్నారు. సో దీని వల్ల పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకా స్క్రీనింగ్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా అవకాశం అనేది ఉంది. ఇది ఈ సర్వే వైజ్ అనేది మాత్రం ఎన్సిడి 3.0కి సంబంధించింది. అలాగే ఇప్పుడు ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే రిపోర్ట్ వచ్చేసి ఏంటంటే టోటల్ రిపోర్ట్ 2.0లో 3.0లో దానికి రెండింటికి కలిపి మనకి టోటల్ మన పాపులేషన్ లో ఉండాల్సిన ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే టార్గెట్ ఎంత అండ్ దానికి ఇప్పటి వరకు మనం ఎంత అచీవ్ అయ్యాం మీకు చూస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే వైజ్ తీసుకుంటేనేమో 17% అచీవ్ అయితే టోటల్ రిపోర్ట్ చూసినప్పుడు డిఫరెన్స్ ఉంది 13%. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 2.0 3.0 టోటల్ తీసుకుని 18+ అబోవ్ పాపులేషన్ కి టార్గెట్ తీసుకుంటే 26%, దీంట్లో మనకి వచ్చిన టార్గెట్ 4,69,000. ఇక్కడ టార్గెట్ కి అక్కడ టార్గెట్ కి డిఫరెన్స్ ఉంది. సో అదొకసారి చూసుకుని దానికి దీనికి డిఫరెన్స్ అది ఓన్లీ సర్వే వైజ్ అనేది ఓన్లీ 3.0కి సంబంధించింది అండ్ ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే రిపోర్ట్ ఏమో టోటల్ కంబైన్డ్. సో ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి.
అండ్ మనకి రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టేది కూడా ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్. అంటే 2.0లో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన కేసెస్ అండ్ 3.0లో న్యూగా కన్ఫర్మ్ అయ్యి న్యూలీ ఐడెంటిఫైడ్ అండ్ డయాగ్నోస్డ్ హైపర్ టెన్షన్ ఆర్ డయాబెటిస్ ఏదైతే రెండిట్లో ఈ హైపర్ టెన్షన్ కి ఏదైతే మాట్లాడుకున్నామో డయాబెటిస్ కి కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుందండి. సో ఆ రెండింటికి సంబంధించిన టార్గెట్ అనేది మనకి ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న టైల్లో ఇక్కడతో ఈ పాయింట్ క్లియర్ గా ఉంది కదా. నెక్స్ట్ మనకి ఈ టెలిమానస్ ఐ మీన్ ఈ మెంటల్ హెల్త్ రిపోర్ట్, తర్వాత హెచ్పి రిపోర్ట్, ఏఎన్ఎం లొకేషన్ మనం 300 మీటర్స్ లోపల చేస్తున్నారు ఆ రిపోర్ట్ అంతా కూడా మీరు ఇక్కడ ఈ ఏఎన్ఎం డాష్ బోర్డ్ లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంఓ 3.0 డాష్ బోర్డ్ అట్లాగా చూస్తారు. మీకు హైపర్ టెన్షన్ ఇంకా ఎంత పెండింగ్ ఉంది ఎంత అది కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి కొత్తగా ఇచ్చిన ఈ 2 టైల్స్ అండ్ దీని గురించి మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓపెన్ చేసింది ఏంటంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే ఏజీ అనాలిసిస్ రిపోర్ట్ అన్నారు. ఏజీ అంటే ఏజ్ అండ్ జెండర్ అనాలిసిస్ రిపోర్ట్. మనకి చాలా మంది కూడా ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ వీళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఇంకా ఎంతమంది ఫీమేల్స్ ఎంతమంది మేల్స్ ఏజ్ గురించి. అలా చాలా సార్లు కూడా మనము అంటే ఓన్లీ పేపర్ వల్లనే కాదు మనకి కూడా ఒక అనాలిసిస్ రిపోర్ట్ గా ఉండడం కోసం ఈ కొత్త టైల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం కూడా కొంచెం మన ఫాలో అప్ అనేది అనలిటికల్ గా ఉండాలి కాబట్టి ఈ టైల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ టైల్ వచ్చి ఎన్సిడి 2.0 రిపోర్ట్. ఇదేంటంటే దీంతో మన పెద్ద కన్సర్న్ అయితే ఏం లేదు. ఆల్రెడీ ఇది మనకి ఎన్సిడి 2.0లో మనకి జరిగిపోయిన రిపోర్ట్. జస్ట్ ఫర్ రిఫరెన్స్ మనకి పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా పాపులేషన్ ఎంత కవర్ అయింది, మనం ఎంతమంది సస్పెక్ట్స్ ని పెట్టాము అండ్ ఎంతమంది కన్ఫర్మ్ చేసాము అనే డీటెయిల్ రిపోర్ట్ ఈ ఎన్సిడి 2.0 రిపోర్ట్ లో మనకి ఈ టైల్ లో కనపడుతుంది. నెక్స్ట్ చూస్తే ఎన్సిడి 3.0 హైపర్ టెన్షన్ డయాబెటిస్ సస్పెక్ట్ రిపోర్ట్. ఇదేంటంటే ఇప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఐడెంటిఫై అయిన కేసెస్ ఏఎన్ఎం మనకి రిఫర్ చేసిన కేసెస్ మెడికల్ ఆఫీసర్ డాష్ బోర్డ్ లో రిఫ్లెక్ట్ అయిన కేసెస్ అన్ని ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టైల్లో మనం క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఇందాక అడిగారు కదా ఎప్పుడు టైం రిఫ్లెక్ట్ అవుతుందని. ప్రస్తుతానికి అయితే ఇది డెమో డాష్ బోర్డే కాబట్టి మీకు ఏప్రిల్ 8 వరకు అప్డేట్ అయినట్టు ఉందండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లా అయితే మనకి అబా ఐడీస్ కి వెరిఫై చేసుకోవడానికి ఇచ్చారో అలా దీనికి కూడా ఫాలోఅప్ కి కూడా నెక్స్ట్ రియల్ టైమ్ లో ఇస్తారు. సో దానికోసం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాదర్ అవ్వకండి. ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం మీకు చూపిస్తున్న డాష్ బోర్డ్ మాత్రమే. ఇప్పుడు దీని మీద మీరు గ్రిప్ తెచ్చుకుంటే ఫర్దర్ గా మనకి టైమింగ్స్ అవి ఇచ్చినప్పుడు మనము ఫాస్ట్ గా రిఫ్లెక్ట్ అవ్వడానికి అండ్ ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడానికి కింద వాళ్ళకి కూడా మనం సచివాలయం వైజ్ రిపోర్ట్ పెట్టడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ టార్గెట్ పాపులేషన్ వచ్చేసి 17,82,000 సమ్ చేంజ్ అనుకోండి. దీంట్లో మనకి ఇప్పటి వరకు సర్వేడ్ వచ్చేసి 13,54,000. దాంట్లో అవైలబుల్ స్క్రీన్డ్ అంటే ఇందులో డెత్స్ మైగ్రేషన్స్ అవి కూడా ఉన్నాయి. అవి కాకుండా అవైలబుల్ స్క్రీన్ వచ్చేసి మనకి ఇప్పుడు 11 lakhs చేంజ్ అనుకుందాం. దాంట్లో హైపర్ టెన్షన్ కి సస్పెక్ట్స్ అంటే ఏఎన్ఎం ఐడెంటిఫై చేసినవి 56,000 ఉంటే దాంట్లో ఎంఓ ఎగ్జామ్ చేసింది 41,000. ఇంకా బ్యాలెన్స్ చేయాల్సి ఇంకా పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఇంకా ఈ మన ఏదైతే ఎంఓ ఎగ్జామిన్ చేశారో హైపర్ టెన్షన్ న్యూగా డయాగ్నోస్ అయిన వాళ్ళు 15,000 మెంబర్స్ ఉన్నారు. అలాగే డయాబెటిస్ కి కూడా సస్పెక్ట్స్ ఇంతమంది, ఎంఓ ఎగ్జామిన్ చేసినవి ఇంతమంది, దాంట్లో న్యూగా డయాబెటిస్ కింద ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఒక 15,000 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మీరు న్యూగా 3.0లో ఎవరు ఐడెంటిఫై చేశారు అనేది ఇక్కడ ఈ టైల్లో కనిపిస్తుంది. ఎన్సిడి 3.0 హైపర్ టెన్షన్ డయాబెటిస్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఏంటంటే ఓవరాల్ కౌంట్ అంటే మనకి టోటల్ గా 2.0లో 3.0లో రెండు కలిపి మనకి ఇందులో ఈ ఓవరాల్ కౌంట్ లో కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ హైపర్ టెన్షన్ డయాబెటిస్ అనేది ఏంటంటే ఇందులో హైపర్ టెన్షన్ బోత్ వాళ్ళు ఉంటారు, ఇందులో డయాబెటిస్ బోత్ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ యూనిక్ కౌంట్ ఏంటంటే ఇండివిజువల్ గా అంటే మనకి బోత్ కాకుండా ఓన్లీ హైపర్ టెన్షన్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓన్లీ డయాబెటిస్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బోత్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇక టోటల్ గా ఈ ఓవరాల్ కౌంట్స్ లో ఉంటుంది. ఈ ఓవరాల్ కౌంట్ అనేది ఏంటంటే 2.0లో అండ్ నెక్స్ట్ 3.0లో రెండింటి కలిపిన టోటల్ అనేది ఈ ఓవరాల్ కౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇందులో నెంబర్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతానికి వరి అవ్వకండి, దాన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ లో వస్తుంది మనకి విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మనకి ఇదంతా సార్ట్ అయిపోతుంది. ప్రాపర్ ఇష్యూ లేకుండా మనకి
రియల్ టైం డేటా మనం చూసుకోవడానికి కూడా ఇందులో వస్తుందండి. సో మీరు జస్ట్ ఫస్ట్ ఈ మన టోటల్ డాష్ బోర్డ్ ని అర్థం చేసుకోగలిగితే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేసి అండ్ నెక్స్ట్ ఎంఓస్ అందరూ ఓపెన్ చేసుకుని ఇంటర్న్ వాళ్ళ ఏఎన్ఎంస్ అందరికి ఇలా జరుగుతుంది, మీ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంత ఉంది అని మనం వాళ్ళకి చెప్పగలిగితే ఇంకా మనం పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రైనింగ్ సెషన్ పెట్టడానికి మెయిన్ రీజన్. ఇక్కడ ఎట్లయితే హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ కి అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఉందో అలాగే క్యాన్సర్స్ కి కూడా ఇక్కడ మనకి టోటల్ పాపులేషన్ కవర్డ్ ఎంతమంది సర్వే అయ్యారో అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఓరల్ క్యాన్సర్ కి ఎంతమంది రిఫర్ అయ్యారు. అండ్ ఇందులో ఇప్పుడు వరకు మనకి మనం రిఫర్ చేసిన కేసెస్ స్టేటస్ మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఇందులో ఓరల్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ చూపిస్తాను. దాంట్లో రిపోర్ట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యింది. ఇక్కడ చూసుకుంటే మన టార్గెట్ పాపులేషన్ లో ఇక్కడ 9 lakhs మెంబర్స్ ఉంటే దాంట్లో అంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి ఉంటుంది, ఫీమేల్స్ కి ఉంటుంది. సో ఫీమేల్ టార్గెట్ అనేది మనకి ఇందులో డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో సర్వేడ్ ఎంతమంది, దాంట్లో అవైలబుల్ స్క్రీనింగ్ ఎంతమంది ఉన్నారు, అందులో మనం ఐడెంటిఫై చేసిన సస్పెక్ట్స్ ఎంతమంది, దాంట్లో ఇక్కడ ఎగ్జామిన్డ్ బై ఎంఓ ఎంతమందిని ఎగ్జామ్ చేశారు, ఎగ్జామ్ చేసిన తర్వాత ఎంతమందికి రిఫర్ చేసి ఫర్దర్ మనకి సస్పెక్ట్స్ వచ్చిన వాళ్ళని రిఫర్ చేశారు పిఓయుకి, అక్కడ ఎంతమంది రిఫర్ చేశారు. అంటే ఈ టోటల్ ఎగ్జామిన్ లో ఇంతమంది 93 మెంబర్స్ ని రిఫర్ చేశారు. మిగతా 1349 మెంబర్స్ ని రిఫర్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇంకా ఎంఓ కొంతమంది స్క్రీన్ చేయాల్సింది ఇక్కడ పెండింగ్ ఉంది. సో ఇది మీకు నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ డిస్ట్రిక్టే కాదు యూపీహెచ్సి వైజ్ పిహెచ్సి వైజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు యూపీహెచ్సి పిహెచ్సి క్లిక్ చేస్తే కూడా ఫర్దర్ గా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ ఇది పిహెచ్సి ఏకొండూరు పిహెచ్సి, ఆ పిహెచ్సి లో మళ్ళీ మనకి సచివాలయం వైజ్ కూడా వచ్చేసింది. సో ఇది ఇట్లా అయితే మనకి డిస్ట్రిక్ట్ లో వచ్చిందో అలాగే ఎంఓ లాగిన్ లో కూడా ఎంఓ లాగిన్ లో ఫస్ట్ ఇక్కడ నాకు ఏకొండూరు కనపడింది కదా, అట్లా ఏకొండూరు కనిపిస్తుంది. దాంట్లో మళ్ళీ మనము మన సచివాలయం వైజ్ ఇందులో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి డేటా అంతా. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎన్సిడి 3.0లో ఇక్కడ అదర్ సస్పెక్ట్ రిపోర్ట్ మనము ఈ సర్వేలో చాలా ఇంటెన్స్ గా చేసాం కదా. నాట్ ఓన్లీ హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్సే కాకుండా మిగిలిన సిఓపిడి కేసెస్ కానీ, డెఫ్నెస్ కేసెస్ కానీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వాళ్ళు కానీ, లేదా బ్లైండ్ పీపుల్ కానీ, లేదా మెంటల్ హెల్త్ పీపుల్ కానీ మొత్తం అందులో ఎవరైతే ఇండివిజువల్స్ సస్పెక్ట్స్ కింద ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మనకి ఈ డాష్ బోర్డ్ లో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నారు ఈ టైల్లో ఎన్సిడి 3.2 అదర్ సస్పెక్ట్స్ రిపోర్ట్ లో. నెక్స్ట్ టైల్ వచ్చేసి ఎన్సిడి 3.2 కోహర్ట్ మానిటరింగ్. ఈ కోహర్ట్ మానిటరింగ్ లో ఏంటంటే 3 months రిపోర్ట్, నాట్ ఓన్లీ ఏప్రిల్ అని ఇక్కడ కనపడుతుంది. అంటే ఏప్రిల్ కి 3 months డేటా మనం తీసుకోవచ్చు. అంటే ఏప్రిల్, మార్చ్ అండ్ ఫిబ్రవరి ఈ 3 months రిపోర్ట్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన ఇక్కడ ఫస్ట్ మీకు చూడండి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ టార్గెట్ వాళ్ళకి వచ్చేసి అంటే ఈ 22,000 మెంబర్స్ అనే వాళ్ళకి హైపర్ టెన్షన్ కేసెస్, దాంట్లో వాళ్ళు ఈ 3 months లో ఈ డేటా అనేది నాట్ అ సింగిల్ మంత్ డేటా, ఇది 3 months డేటా. 3 months గాను వాళ్ళు ఓన్లీ 3,000 and odd మెంబర్స్ ని వాళ్ళు ఫాలో అప్ చేయడం అనేది జరిగింది. ఈ కోహర్ట్ రిపోర్టింగ్ అంటే ఫాలో అప్. ఇప్పుడు నెక్స్ట్ కనిపిస్తున్న ఈ 3 slides ఫాలో అప్ గురించి మనం వెరిఫై చేసుకోవడానికి మనకి ఇందులో డిస్ప్లే అవుతుంది డైరెక్ట్ గా. COVID-19 డాష్ బోర్డ్ చూడాల్సిన పని లేదండి, మొత్తం అంతా కూడా ఈ డాష్ బోర్డ్ లోనే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా చూస్తే కౌంట్స్ అప్ టు 30 April 2025 ఇక్కడ మీకు ఉంది ఎప్పటి వరకు ఇది అప్డేట్ జరిగిందో. ఇప్పుడు నెక్స్ట్ అప్గ్రేడేషన్ లో ఇంకా అడ్వాన్స్మెంట్ లో మనకి రియల్ టైం డేటా అంటే డే వైజ్ ఎవ్రీ డే చెక్ చేసుకునేలాగా కూడా మనకి ప్రొవిజన్ ఇస్తారు. సో ఇక్కడ చూస్తే కంట్రోల్ ఉన్న వాళ్ళు అంటే మనకి ఫాలో అప్ చేసిన వాళ్ళు 3,000 మందిలో ఎంతమంది కంట్రోల్లో ఉన్నారు, ఎంతమంది నాట్ కంట్రోల్లో ఉన్నారు. కానీ మిస్డ్ ఫాలో అప్ వాళ్ళు చూడండి ఓన్లీ నాకు హార్డ్లీ వీళ్ళు ఒక 10% మాత్రమే స్క్రీనింగ్ ఫాలో అప్ చేస్తారు, మిగతా అంతా ఫాలో అప్ చేయలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పటి నుంచి ఇంటర్న్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ మీరు ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. రూరల్ వాళ్ళైతే డ్యూరింగ్ ఎఫ్డిపిస్ ఫాలో అవ్వాలి, అర్బన్ వాళ్ళైతే ఇందాక సార్ చెప్పినట్టు అలాగే మేడం చెప్పినట్టు చామలా మేడం చెప్పినట్టు వీక్లీ ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని మీరు కేసెస్ ని ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి నెక్స్ట్ టైల్ వచ్చేసి ఎన్సిడి మంత్లీ ఫాలో అప్. ఇక్కడేమో మన ముందు కోహర్ట్ మానిటరింగ్ అంటే 3 months రిపోర్ట్ అది, ఇది మాత్రం ఇప్పుడు ఎన్సిడి కరెంట్ ఫాలో అప్ అంటే ఈ మంత్ లో ఎంత వరకు ఫాలో అప్ చేశారు. ఇది కూడా సేమ్ మీకు డిస్ట్రిక్ట్ ఓపెన్ చేస్తే
ఇక్కడ మీకు అన్ని టోటల్ యూపీహెచ్ఎస్ పిహెచ్ఎస్ అన్ని డిస్ప్లే అవుతాయి. తర్వాత మీకు దాంట్లో సచివాలయం వైస్ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ మంత్లీ రిపోర్ట్ చూస్తే టోటల్ మీకు ఇన్ని విహెచ్ఎస్ ఉన్నాయి, దీని టార్గెట్ ఇంతమందిని ఎగ్జామినింగ్ చేశారు. ఇప్పుడు మే మంత్ నడుస్తుంది, 97,000 ఉంటే ఓన్లీ 8,600 మెంబర్స్ మాత్రమే హైపర్ టెన్షన్ కి డయాగ్నోస్ చేశారు, ఐ మీన్ ఫాలోఅప్ చేశారు. అండ్ డయాబెటీస్ కి 59,000 టార్గెట్ ఉంటే ఓన్లీ 2,729 మాత్రమే వాళ్ళు ఫాలోఅప్ చేయడం జరిగింది. అండ్ బోత్ అది కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు. దీని అనేది ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి రివ్యూ జరిగింది కూడా దాని మీదే. ఫాలోఅప్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన సస్పెక్ట్స్ ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేసి వదిలేస్తే సరిపోదు, మనకి ఫాలోఅప్ చేసుకోవడం కూడా మన వన్ ఆఫ్ ది ప్రయర్ కాంపోనెంట్. సో డెఫినెట్ గా ఫాలోఅప్ అనేది మెడికల్ ఆఫీసర్స్ అందరూ మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని. ఒకవేళ అర్బన్ లో ఎవరు రావట్లేదంటే మీరు మీ ఏఎన్ఎం ని ఆశాని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళు ఇంత అక్కడ మన పబ్లిక్ ని కొంచెం మోటివేట్ చేసి ఇట్లా ఫాలోఅప్ కి రావాలి, హైపర్ టెన్షన్ కంట్రోల్ లో ఉంచుకోవాలి, లేదంటే అదే కాన్సిక్వెన్సెస్ వస్తాయి అని చెప్పి మనం వాళ్ళని పేషెంట్స్ ని మోటివేట్ చేసి ఒక 2-3 టైమ్స్ మనం వాళ్ళ వెంట పడుతూ ఉంటే వాళ్ళు కూడా నెక్స్ట్ రావడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అర్బన్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, ఎందుకంటే కొంచెం వాళ్ళు హై సోషియో ఎకనామిక్ గా ఉండొచ్చు, ఆర్ కొంచెం ఎంప్లాయీస్ కాబట్టి కొద్దిగా రిజెక్షన్ అనేది ఉంటుంది. కానీ 2-3 టైమ్స్ మనం వాళ్ళని మోటివేట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా ఫాలోఅప్ కి వస్తారు కంపల్సరీ. నెక్స్ట్ ఇది హైపర్ టెన్షన్ డయాబెటీస్ అయిపోయిన తర్వాత మనకి క్యాన్సర్స్ కి ఈఓయుకి ఫెసిలిటీ లెవెల్ రిపోర్టింగ్ అనేది మనం ఇందులో చూడొచ్చు. ఎక్కడ మన రిఫర్ చేసిన కేసెస్ పిఓయుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఇంకా వాళ్ళు వెళ్ళారా వెళ్ళలేదా. మనం ఇక్కడ నుంచి రిఫర్ చేస్తున్నాం కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళారా లేదా అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన జిఎంసి పాడేరు తీసుకుంటే పిఓయుకి ఓరల్ క్యాన్సర్ కి గాను వాళ్ళు రిఫర్ చేసింది 19 మెంబర్స్ ని, కానీ విజిటెడ్ పిఓయు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇలా రిఫర్ అవ్వకుండా ఉండకూడదు, ఖచ్చితంగా రిఫర్ అనేది చేసుకోవాలి. మనం వేరే డిస్ట్రిక్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ వెళ్ళి 79 రిఫర్ చేస్తే 6 మెంబర్స్ వెళ్ళారు. 6 మెంబర్స్ లో టోటల్ వాళ్ళు డయాగ్నోస్ చేసింది 4 మెంబర్స్ కి. 4 మెంబర్స్ కి నాట్ ఏ కేస్ అని పెట్టారు వీళ్ళు. ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. అక్కడికి వెళ్ళి పెండింగ్ ఉన్న వాళ్ళు 2 రిపోర్ట్, మేబీ అది రిపోర్ట్ అయి ఉండొచ్చు, ఆర్ మేబీ వాళ్ళు ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్ మానిటరింగ్ కోసం టెస్ట్ కోసం ఏమన్నా పంపించి ఉండొచ్చు. అది మీరు మీ రెస్పెక్ట్ పిఓయు నోడల్ ఆఫీసర్ తో మాట్లాడితే మనకి వాళ్ళ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఇంకా అసలు రిఫర్ అవ్వాల్సిన వాళ్ళు ఇక్కడ 73 మెంబర్స్ ఉన్నారు. సో అట్లాగే మీరు ఓరల్ బ్రెస్ట్ ఎలా చూస్తే సర్వైకల్ కి కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. ఓరల్ క్యాన్సర్ కి మన టోటల్ పాపులేషన్ టార్గెట్ పాపులేషన్ అవుతారు, అండ్ సర్వైకల్ కి బ్రెస్ట్ కి మాత్రం మన ఫీమేల్ పాపులేషన్, మనకి ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళు మనకి టార్గెట్ పాపులేషన్ అవుతారు. ఇక్కడ మనకి చూస్తే మీరు ఏ సెక్షన్ లో అయినా కూడా ఇక్కడ మనకి సెక్షన్ సెక్రటరియట్ టైప్, ఏజ్ గ్రూప్, జెండర్ అండ్ డిఫరెన్స్ వస్తున్నాయి. ఇక్కడ మనం రూరల్ కావాలంటే రూరల్, అర్బన్ కావాలంటే అర్బన్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అర్బన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏజ్ గ్రూప్ నేను ఒక 18+ ఏజ్ గ్రూప్ తీసుకున్నాను. అండ్ మేల్స్ ఫీమేల్స్ అదర్స్ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఆల్ కావాలంటే మేల్స్ ఫీమేల్స్ అదర్స్ అన్ని టోటల్ వస్తుంది. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎఫ్ అంటే ఫిల్టర్ అండ్ సెర్చ్ ఆప్షన్ కోసం ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇందాక టార్గెట్ మనకి డిఫరెంట్ ఉంది, ఇప్పుడు టార్గెట్ డిఫరెంట్ ఉంది. అంటే వీళ్ళు 18+ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫిమేల్స్ అన్నమాట ఇక్కడ ఈ టార్గెట్ కనిపించేది. మళ్ళీ చూడండి 30 మార్క్స్ ఇక్కడ మనకి ఫిగర్ కూడా చేంజ్ అవుతుంది. సో 30+ ఉన్న వాళ్ళు 3,42,000 ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా అర్బన్ కావాలంటే అర్బన్, రూరల్ కావాలంటే రూరల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ ఆల్ 18+, 30+ కూడా తీసుకోవచ్చు. ఇందులో మీరు ఇక్కడ అది 2.0 చూపించారు, 3.0 ఇక్కడైతే మనకి 18 to 19 స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్స్ అనేది చాలా స్పెసిఫిక్ గా ఇచ్చారు. సో మనకి ఏ ఏజ్ గ్రూప్ కావాలంటే ఆ ఏజ్ గ్రూప్ మన టార్గెట్ పాపులేషన్ గా పెట్టుకొని మనం చెక్ చేసుకోవడానికి మనకి ఇందులో ప్రొవిజన్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ రూరల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏజ్ 20 to 29 పెట్టాను. ఇందులో నాకు మెయిల్స్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మన మెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో వచ్చేసింది. సో ఇట్లాగా ప్రతి సెక్షన్ లో కూడా మన ప్రతి టైంలో మనం మానిటర్ చేస్తున్నప్పుడు ఇందులో ఏ స్పెసిఫిక్, జెండర్ స్పెసిఫిక్ అండ్ రూరల్ అర్బన్ అనేది కూడా మనకి ఇందులో క్లియర్ గా
ఇందులో ఈ డాష్ బోర్డ్ లో అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. ప్రస్తుతానికి అయితే రియల్ టైం ఇంకా ఈ ఏప్రిల్ వరకే అప్డేట్ అయ్యింది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ వైస్ ఖచ్చితంగా మనకి ఎవ్రీడే రిపోర్ట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇది ఇక్కడ ఈ ఫస్ట్ టైల్ గురించి కొత్తగా వచ్చిన టైల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎన్సిడి గ్రాఫికల్ అనాలిసిస్ అండి. ఇందులో ఏంటంటే మన హైపర్ టెన్షన్, డయాబెటీస్ ప్రివిలెన్స్ రేట్స్ చూసుకోవడానికి కంపారిజన్ కోసం పెట్టిన ఇదండి. అండ్ మండల్ లెవెల్లో కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇక్కడ మీకు చూస్తే కలరింగ్ కూడా ఇచ్చారు. 0 to 30 కలర్ కోడ్స్ కూడా ఇచ్చారు. 0 అంటే ఈ లైట్ కలర్ లో ఉంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలని, 30లో ఉంటే వాళ్ళు నియర్ టు ద టార్గెట్ ఉన్నట్టు. సో ఫస్ట్ ఇంకా చూస్తే ఓన్లీ హైపర్ టెన్షన్ నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కూడా మనకి పైన గ్రాఫికల్ డాష్ బోర్డ్ లో కూడా మనకి క్లియర్ గా ఓన్లీ హైపర్ టెన్షన్ ఎంతమంది ఉన్నారు, ఓన్లీ డయాబెటీస్ ఎంతమంది ఉన్నారు, ఓన్లీ బోత్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఎంతమంది ఉన్నారు, ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే టార్గెట్ కి సంబంధించి దాని కంపారిజన్ లో హైపర్ టెన్షన్ ఎంతమంది ఉన్నారు అండ్ డయాబెటీస్ ఎంతమంది ఉన్నారు అని కూడా మనకి వెరీ డీటెయిల్ రిపోర్ట్ అనేది ఇందులో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టోటల్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో వాళ్ళ టార్గెట్ పాపులేషన్ వచ్చేసి 16,51,000. దాంట్లో ఓన్లీ హైపర్ టెన్షన్ ఎంతమంది ఉన్నారు, 73,721. ఇది టోటల్ పాపులేషన్ కి పర్సెంటేజ్ అన్నమాట. వేరే డిస్ట్రిక్ట్ చూద్దాము. ఇక్కడ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు చూసుకుంటే 19 lakhs పాపులేషన్ కి వాళ్ళ ఓన్లీ హైపర్ టెన్షన్ 59,686 ఉన్నారు. అది 3% ఓవరాల్ పాపులేషన్ కి. అది ఇప్పుడు ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ వస్తే అదే డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు మనం ఇక్కడ వైఎస్ఆర్ కడప చూస్తున్నాం కదా. సో వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కి సంబంధించిన మండలాల్లో వాళ్ళు ఎంతమంది రీచ్ అయ్యారు, అంటే కొంచెం హై కలర్ కోడింగ్ లో డిఫరెన్స్ చూస్తే బాగా లైట్ కలర్ లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు. ఇక్కడ ఈ 15 ఈ కలర్ మార్కింగ్ చూసారా డార్క్ గా ఉన్నది, వాళ్ళు కొద్దిగా దగ్గర మన టార్గెట్ కి దగ్గరగా ఉన్నట్టు అర్థం అన్నమాట. సో ఇక్కడ చూస్తే చక్రాయిపేట అనే సారీ ప్రొనౌన్స్ ఇస్ రాంగ్, చక్రాయిపేట్ అనే మండలంలో వాళ్ళు టోటల్ పాపులేషన్ 23,000 అయితే 1,451 వాళ్ళ ఓన్లీ హైపర్ టెన్షన్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మీకు ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మీరు అలా చూసుకోవచ్చు. అలాగే ఓన్లీ డయాబెటీస్ కి కూడా మనకి ఆప్షన్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ టార్గెట్ పాపులేషన్ మనకి చేంజ్ అవ్వరు, ఎందుకంటే అందులోనే కదా మనకి డయాబెటీస్ వచ్చినా హైపర్ టెన్షన్ వచ్చినా కూడా మనకి ఆ టోటల్ పాపులేషన్ కాబట్టి టోటల్ పాపులేషన్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు 43,412 ఉన్నారు. సేమ్ అట్లాగే ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మండల్ వైజ్ అనేది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే బోత్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ కి కూడా మనము ఇందులో కనిపిస్తుందండి. బోత్ ఉన్న వాళ్ళు ఓన్లీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అలా కాకుండా ఇక్కడ బోత్ హైపర్ టెన్షన్ ఉండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ డేటా అనేది ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే బోత్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మన టార్గెట్ మీరు గమనిస్తే టార్గెట్ పాపులేషన్ అనేది మారదు. సో మీకు అందరికీ ఐడియా ఉంది కాబట్టి నేను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో టోటల్ పాపులేషన్ అనేది చేంజ్ అవ్వదు, దాంట్లోనే హైపర్ టెన్షన్ డయాబెటీస్ అనేది ఇందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ పక్కన చూస్తే మండల్ వైజ్ కూడా మనం ఇందులో చూడొచ్చు ఏ మండలం వాళ్ళు ఎంత ఉన్నారు అనేది, వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇది మనం వాళ్ళకి గ్రాఫికల్ గా వాళ్ళకి పెట్టగలిగితే క్యాచీగా ఉంటుంది. సో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ కొద్దిగా ఫోకస్ కూడా చేస్తారు. నెక్స్ట్ ఈ హైపర్ టెన్షన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ అనేది బ్రాకెట్ లో ఉన్నది ఏంటంటే మనకి ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం మన జిల్లాలో ఎంత ఉండాలి. ఇప్పుడు టోటల్ పాపులేషన్ వచ్చేసి 16 lakhs. మన హైపర్ టెన్షన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం మనం ఎంత ఐడెంటిఫై చేసాం, ఇది 2.0లో కానీ 3.0లో కానీ రెండు కలిపి అన్నమాట. సో ఇక్కడ 1,53,000 మెంబర్స్ ని మనం ఐడెంటిఫై చేసాం. అదెంత 9.32%. 25.3% ఉండాల్సిన చోట 9.32% ఉంది. దాని పెర్ఫార్మెన్స్ ఎంత అనేది ఇక్కడ మన కింద కనిపిస్తుంది. ఇప్పుడు మనం వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ చూస్తున్నాం కదా,
వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ చూస్తే ఇక్కడ చూడండి 1,53,000 ని మనం హైపర్ టెన్షన్ కింద ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే, అదే మన సర్వేలో ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ఎన్సిడి 3.0 సర్వే కానీ 2.0 లో కానీ మనకి ఐడెంటిఫై అయిన టోటల్ కేసెస్ వచ్చేసి 1,53,000. అది ఎంత ఇక్కడ చూసుకుంటే 36.84% మనం అచీవ్ అవ్వగలిగాం. అంటే 36.84% హైపర్ టెన్షన్ కేసెస్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 36% అనేది ఏంటంటే మన ఎన్ఎఫ్హెచ్ఎస్ టార్గెట్ కి ఎంతైతే పాపులేషన్ ఉన్నారో దాంట్లో మనం ఎంత అచీవ్ అయ్యాము అన్నది ఈ పర్సెంటేజ్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే నాకు ఫిగర్స్ కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి నేను మీకు చెప్పగలగడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. టోటల్ పాపులేషన్ 17,83,000. అయితే దానికి ఎన్ఎఫ్హెచ్ఎస్ టార్గెట్ వచ్చేసి 26.3% ఉండాలి. One minute, please. అందరికి వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి. సో ఇక్కడ నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గురించి చెప్తున్నాను కదండి. సో ఇక్కడ మనకి 4 యాజ్ పర్ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే 26.3% అనేది హైపర్ టెన్షన్ కేసెస్ ఉండాలి ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం. అంటే దానికి నెంబర్ ఎంత? 4,40,000. ఆ 4,40,000 లో మేము అచీవ్ చేయగలిగింది ఓన్లీ 3,500 మాత్రమే అచీవ్ అయ్యాం. అది ఎంత? దాంట్లో 43.38% మాత్రమే అచీవ్ అయ్యాం. అది ఇప్పుడు మనం ఇక్కడ ఈ 100% ఏంటంటే మన ఎన్ఎఫ్హెచ్ఎస్ టార్గెట్, టోటల్ పాపులేషన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే టార్గెట్ మన 100% అన్నమాట. సో దాంట్లో మనం ఎంత రీచ్ అవ్వగలిగాము అన్నది మనం చూసుకోవాలి ఇందులో. అది గ్రాఫికల్ గా ఇందులో రిప్రజెంట్ చేసి ఉంది. అలాగే ఇప్పుడు మండలం వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి మీ ఎంఓ లాగిన్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ డాష్ బోర్డ్ కానీ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి క్లియర్ గా ఇవన్నీ మీకు అర్థమవుతాయి. డాష్ బోర్డ్ లో ఇంకా అప్డేట్ అవ్వలేదని మాత్రం మీరు కంగారు పడకండి. అండ్ ఫర్దర్ గా ఒక 2 or 3 days లో కంప్లీట్ అప్డేట్ అనేది మీకు ఈ డాష్ బోర్డ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. రాజ్ కిరణ్ గారు అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడుగుతండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మ్యూట్ ఆప్షన్, అది అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు, మీరు మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డాక్టర్ ప్రసాద్ గారు, అండ్ సమీర గారు, అలాగే సురేష్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ దిస్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ మీకు ఆల్రెడీ లింక్ యూట్యూబ్లో కూడా ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ ఏపీఎన్సిటీ గ్రూప్లో కూడా ఇది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీరు సేవ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి రొటీన్గా ట్రైనింగ్స్ ఇవ్వటం అనేది కాకుండా మీకు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ రెఫరెన్స్ కోసం ఉంటుంది. సో యూ క్యాన్ రెఫర్ ద వీడియో ఫర్ ఎనీ డౌట్స్ ఇన్ డాష్ బోర్డ్స్ అండ్ ఫాలో అప్ అనమాట. సో ఐ థింక్ యూ నెక్స్ట్ టైము ఫాలో అప్ కేసెస్ కంపల్సరీగా పెరిగేలా చూడండి. అర్బన్లో మరీ పూర్గా ఉంటుంది, రూరల్లో ఇంకా ఇంతకుముందు మనకి ఎఫ్డిపి జరిగినప్పుడు బాగా 80%, 90% జరిగిన రోజులు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పుడు మనం సడన్గా ఎందుకు ఫాలో అయ్యామో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఫాలోఅప్లో ఏమైనా ఇష్యూ ఉంటే యూ కెన్ ఆస్క్, మీరు మీరు అడగచ్చు అనమాట. మీరు ఇష్యూ తెచ్చేసి దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది, ఎలాగా చేయొచ్చు ఏంటి అనేది.
ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ టైం ఉంది. యూ కెన్, లేదంటే విల్ క్లోజ్ దిస్ రాజ్కిరణ్ సెషన్. గారు, చెప్పండి సార్. ఇప్పుడు ఇది కాదు, అబా ఐడి జనరేషన్ గురించి మాకు అంటే ఏపీఎస్సి ఎంత పెండింగ్ ఉంది అనేది ఏమన్నా డిస్ట్రిక్ట్ లాగిన్ చూసుకోవడానికి ఏమన్నా మాకు అసెస్ ఉందా? అబ్బాయి ఐడియా సార్. ఆ, నేను ఒకసారి నాకు ఐడియా లేదు సార్. నేను ఒకసారి కనుక్కొని మీకు చెప్పమని చెప్తాను ఒకసారి. సరే సార్ సరే, ఇప్పుడు కొంచెం చూపించిన డాష్ బోర్డ్ లో అబాయిడి కూడా ఉంది సార్. చూపించండి డాక్టర్ గారు ఒకసారి. అబా ఐడి అంటే పిఎస్సి వైజ్ పెండింగ్ ఎవరు ఎన్ని ఉన్నారు అనేది. ఉంది సార్, అందులో ఒకసారి నేను చూపిస్తాను మేడం సార్. మేడం ఇంకొకటి అది ఏంటంటే ఇక్కడ 2 3 లాగిన్లు ఉంటాయి. ఒకటి పిఓ లాగిన్ ఉంది, డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ లాగిన్ ఉంటుంది. మనది డిఎంఎన్హెచ్ఓ లాగిన్ లో ఉంటది. డిఎంహెచ్ఓ లాగిన్ లో ఉంటుంది సార్. కర్నూలు పిఓ సార్ డిఎంహెచ్ఓ లాగిన్ లోకి వెళ్తే నీట్ గా క్లియర్ గా ఇక్కడ వస్తుంది. సార్ డిఎంఎన్హెచ్ఓ లాగిన్ లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు ఏబిడిఎం అని ఇక్కడ ఫ్లవర్ లాగా ఉంది కదా సార్, అది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ 2 టైల్స్ కనిపిస్తాయి. అబా క్రియేషన్ రిపోర్ట్ ఓపెన్ చేయండి. ఓకే హలో, అండి. రాజకిరణ్, నేను విష్ణు మాట్లాడుతున్నా. చెప్పు విష్ణు. ఇంకా డాష్ బోర్డ్ లైవ్ మనకు అయినట్లేనా? ఫాలో అప్స్ రివ్యూ అయిపోయినట్టే. ఇంకా చేసుకోవడానికి చూడొచ్చు మీరు. ఇందాక కూడా ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇంపార్టెంట్ నోట్ అని రెడ్ కలర్ లో ఉంది. దిస్ రిపోర్ట్ లాస్ట్ అప్డేటెడ్ అనేసి మీకు ఇక్కడ 20th ఉంది. ఇక నుంచి ఇది డే వైజ్ ఉంటుంది. డైలీ రిపోర్ట్ అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా అప్డేట్ కాకపోతే ఒకసారి మాకు అప్డేట్ చేయండి. ఇక నుంచి ఇది ఏంటంటే డేకి ఒకసారి అప్డేట్ అవుతుంది అనమాట. అన్ని రిపోర్ట్స్ ఒకసారి అప్డేట్ అవుతుంది. అది ఆ టైం షెడ్యూల్ కూడా చెప్తారు. ఈ వీక్ నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి 20th మనకి చూడండి, ఈ రోజు అప్డేట్ అయింది. ఎప్పుడైంది? మార్నింగ్ 7కి అయింది. అలా ప్రతిరోజు ఒక టైంకి అవుతుంది అనమాట. నెక్స్ట్ రేపు అవుతుంది అప్డేట్. లాగిన్స్ ఉన్నాయని అలాగా మనకి చూసుకోవచ్చు. సో ఇదంతా లైవ్ రిపోర్ట్ అండి. ఓకే రాజకిరణ్, థ్యాంక్ యూ. రాజ్కిరణ్ గారు, డిస్టిక్ లో మీరు రివ్యూ చేసుకునేటప్పుడు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని తీయండి. మెడికల్ ఆఫీసర్స్ కి పర్టికులర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఎక్కడ ఈ డాష్ బోర్డ్స్ తో వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళు రివ్యూ చేసుకోవడానికి, ఏఎన్ఎం రివ్యూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే చాలా మంది ఏమడుగుతాంటారు రాజకిరణ్, ఈ క్రెడెన్షియల్స్ ఎన్సిడి 2.0 చాలా మంది మర్చిపోయారు. ఈ లాగిన్ ఈ డాష్ బోర్డ్ లోకి లాగిన్ అవడానికి తెలియట్లేదు అంటున్నారు. అది డిస్టిక్ మనం సపోర్ట్ హెల్ప్ తీసుకోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. లాగిన్ ఐడి ఎలా లాగిన్ అవ్వాలి ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ ట్రై చేసాము. ఆయన మేము నేను పర్సూ ఒకసారి చేస్తాం, మేము మాట్లాడతాను. చెప్తామంటున్నారు కానీ చెప్పట్లేదు. సరే అయితే నేను ఒకసారి అప్డేట్ చేసి మీకు చెప్తాను. ఓకే. ఎందుకంటే చాలా మంది మెడికల్ ఆఫీసర్స్ కి తెలియదు అది, ఈ డాష్ బోర్డ్ ఒకటి పాత ఉంది. డాష్ బోర్డ్ అండి. మీకు ఇప్పుడు ఏదైతే మనకి ఇచ్చారో డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ లాగిన్లు, అవే పాత పిఎస్సి లాగిన్స్ ఏవైతే ఉన్నాయో అవే లాగిన్స్ అండి అందరికి. అందుకే అది ఒక్కసారి అట్లా చెప్పేసి ఫాలో అప్ చేసి క్రెడెన్షియల్స్ మళ్ళా పాస్వర్డ్ చేంజ్ చేసుకోకపోతే అదే లాగిన్ ఐడి ఇవ్వడం జరిగింది అందరికి. రాజ్కిరణ్ గారు, అదే డిఎంఎన్హెచ్ఓ లాగిన్ క్రెడెన్షియల్స్ ఒకసారి షేర్ చేస్తారా ప్లీజ్? సార్ అదే సార్ డిఎంహెచ్ఓ లాగిన్ సార్ ఒకసారి నేను కనుక్కొని షేర్ చేస్తాను సార్ ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు వాడలేదా సార్ మరి డిఎంహెచ్ఓ లాగిన్స్ ఇంతవరకు? అందుకోసం అడుగుతా ఉన్నాను. డిస్ట్రిక్ట్ మరి అంటే వాళ్ళకి పిఓ ఇచ్చారు. అంటే మన డిస్ట్రిక్ట్ లాగిన్ అంటే ఎన్సిడికి మొత్తం తెలుసు. ఇది సరే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. రాజకిరణ్ గారు, కర్నూలు పిఓ అండి. చెప్పండి. అదండి, ఇప్పుడు మనకి ఏఎన్ఎం వైజ్ డేటా చూడడానికి మాకు పాసిబిలిటీ ఎనేబుల్ చేస్తే బాగుంటుందండి. ఓన్లీ పిఎస్సి వైజ్ అండ్ అలాంటి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అన్ని కాంపోనెంట్స్ పెరిగిపోతున్నాయి కదా మనకి ఇప్పుడు. మీరు ఓకే, మీరు అడిగిన సెక్రటరీ వైజ్ మీరు పిఎస్సి వైజ్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సెక్రటరీ వైజ్ సెక్రటరీ వైజ్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా ఉన్నాయి కాంపోనెంట్స్, ఇబ్బంది అవుతుంది బాగా. పాసిబుల్ కాదని చెప్తున్నారు. సార్ కూడా చెప్పారండి, కమిషనర్ గారు కూడా అది ఇవ్వమని. బట్ మరి సర్వర్ మీద లోడ్ ఎక్కువ అవుతుందని ఐటీ వాళ్ళు ఇవ్వట్లేదు. యాక్చువల్గా సార్ కూడా చాలా సార్లు చెప్పారు, అది మేము అడిగాం. ఓకే మేడం, అది ఇస్తే బాగుంటుంది మేడం మాకు, ఎందుకంటే ఇస్తే బాగుంటుంది. కూడా కావాలి, మేము రివ్యూ అనుకుంటున్నాం కానీ మాకు అవ్వట్లేదు అది. ఓకే మేడం, అది మేము ఐటీ వాళ్ళని అడుగుతూనే ఉన్నాము, మళ్ళీ అడుగుతా ఉన్నారండి. సార్ కూడా అడుగుతున్నారు సిఎండబ్ల్యూ గారు. ఓకే. సో పిఓస్ అందరూ చూడండి, ఈ ఏప్రిల్ మంత్ ఫాలో అప్ రేట్ బాగా పడిపోయింది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ రివ్యూ చేసినప్పుడు ఈ మార్క్స్ మీకు వెళ్తాయండి. ఈ మార్క్స్ అంతా ఇప్పుడు నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇస్తారు కదండి, ఎన్సిడి మ్యాట్రిక్స్ బాగా తగ్గిపోతాయి. లాస్ట్ టైం 7 వచ్చింది, ఇప్పుడు అది కూడా వస్తే రావచ్చు ఏప్రిల్ మంత్ తీసుకుంటే. ఏంటంటే మెయిన్ చాలా జిల్లాలు ఫాలో అప్ లో కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి.
ఇంకోటి స్క్రీనింగ్ అయిపోయే కొద్దీ ఫాలో అప్ కి వెయిటేజ్ పెరుగుద్ది. మీరు ఇప్పుడు నుండి ఫాలో అప్ ఇంప్రూవ్ చేసుకోకపోతే మీ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఓన్లీ ఎన్సిడి మూలనే తగ్గుద్ది. అది గుర్తుంచుకోండి ఎన్సిడి పిఓస్. సో చూసుకోండి, ఎవరు ఫాలో అప్ బాగా చేస్తే వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి. మీరు అది కర్నూలు మీరు ప్రివలెన్స్ లో తక్కువ ఉన్నారు, ఫాలో అప్ కూడా చాలా తక్కువ ఉంది. అన్ని రకాలుగా మీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి. ఏంటి సార్ రీజన్ ఏంటి సార్ అసలు? అంటే ఆల్ పారామీటర్స్ లో తక్కువ ఉన్నారు, రీజన్ ఏంటి సార్? మాకు అర్థం కావట్లేదు. కర్నూలు అనంతపురం ఎలా ఉంది ఫాలో అప్? ఏ సార్ కర్నూలు పిఓ సార్? సార్ అదే ఇది ఆల్ పారామీటర్స్ లో సర్వేలో అన్ని పారామీటర్స్ చూసినప్పుడు చాలా పూర్గా ఉంటుంది అదర్ డిస్ట్రిక్ట్స్ కి. అంటే అక్కడ ఏమైనా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టడానికి ఏంటి గ్యాప్స్ ఏంటి అనేది మాకేం ఐడియా రావట్లేదు. మీకు ఏమైనా ఐడియా వచ్చింది ఇప్పుడు? మీరేమన్నా అనలైజ్ చేశారా ఎందుకు తగ్గుతుంది? పోనీ చాలా జిల్లాలు ప్రివలెన్స్ తక్కువ ఉన్నా ఫాస్ట్ గా స్క్రీనింగ్ అన్న చేస్తారు, అట్లీస్ట్ ఇప్పుడు అందులో కూడా మీకు మార్క్స్ లేవు. అది కాదు మేడం, యాక్చువల్ గా ఫాలో అప్ ఎక్కువ పర్సెంట్ చేయాలి, అది చేయలేకపోతున్నారు. ప్రివిలెన్స్ లో ఇప్పుడు మనకి రీసర్వే వస్తుందనే ఉద్దేశం చెప్పిన తర్వాత బాగా పడిపోయింది మేడం. ఎందుకంటే ఎవరికి వస్తుందో లేదో వస్తుందంటే స్క్రీనింగ్ పడింది అనుకోవచ్చు, కానీ మీరు అప్పటికి కూడా మీరేమి ఫస్ట్ టాప్ 5 ర్యాంక్స్ లో లేరు స్క్రీనింగ్ లో. స్క్రీనింగ్ 65% అంటే యాక్చువల్ గా ఈ ప్రివిలెన్స్ బిఫోర్ మనకి బాగా పెంచాం మేడం. అంటే పర్ వీక్ 3%, 4%, ఈవెన్ 6% దాకా ఇంప్రూవ్ చేశాము. ఎప్పుడైతే ప్రివిలెన్స్ లో రీసర్వే వస్తుంది అన్నాక చాలా తగ్గింది మేడం. మెడికల్ ఆఫీసర్స్ కి చెప్పాం మేము, అది వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళని చేయాలి, ఇలా స్లో అయిపోతుంది చెప్తున్నాం మేడం. కానీ వాళ్ళు అది అందుకనే మేము మా డిఎంఎన్హెచ్ మేడం కూడా మిమ్మల్ని అడిగారు మేడం, రీసర్వే ఇస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే మళ్ళీ మీకు సర్వే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అవుతుందని. అదే మేడం. ఓకే మేడం. వివో గారు రీసర్వేకి మేము ఐటీ వాళ్ళు అడిగాం కానీ వాళ్ళు టైం తీసుకునేటట్టున్నారు. అలా అని మీరు సర్వే ఆపదామని చెప్పకండి, రీసర్వే ఇచ్చే వాళ్ళకి కంటిన్యూ చేయమని ఉంటాయి. ఎస్ మేడం, చెప్తున్నా మేడం. రీసర్వే ఉన్నా లేకపోయినా ప్రివిలెన్స్ ఉన్న వాళ్ళతో పెంచమని చెప్తున్నాం మేడం, అండ్ సర్వే కూడా ఇంప్రూవ్ చేయమని చెప్తున్నాం మేడం. ఫాలో అప్ కూడా తక్కువ ఉంది సార్, చూడండి ఫాలో అప్ కూడా లేదు. బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి, అది సర్వేకి సంబంధం లేదు కదా. కన్ఫర్మ్డ్ కేసెస్ ఫాలో అప్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేయాలి. మీరు అందులో అన్న ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి. తర్వాత సార్ మీకు స్టేట్ క్యాన్సర్ సెంటర్ మీ దగ్గరే ఉంది, ఎక్కడా లేదు. క్యాన్సర్ సెంటర్ మీ దగ్గర ఉంది, అలానే రిఫరల్ కూడా ఏం లేవు అక్కడ మీ దగ్గర. క్యాన్సర్ సెంటర్ మీ దగ్గర ఉంది, రిఫరల్స్ లేవు, అన్ని ఎస్టాబ్లిష్ అంతా ఎక్విప్మెంట్ అంతా మీ దగ్గరే ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం చాలా పూర్గా ఉంటుంది. యాక్చువల్గా మెడికల్ అయితే రెఫర్ చేస్తున్నారు మేడం, అవి పిఓయు దాకా రావట్లేదు మేడం. స్టేట్ క్యాన్సర్ సెంటర్ నిన్న ఆయన హెచ్ఓడి కూడా మాట్లాడారు, ప్రకాష్ గారు. ఎస్ మేడం. ఆయన చాలా ప్రొయాక్టివ్ ఉన్నారు, మనతో వర్క్ చేయడానికి ఆయన మంచి ఇంట్రెస్ట్ చూపించారు. మన దగ్గర నుండి వెళ్ళట్లా. యాక్చువల్లీ ఇప్పుడు వాకిన్ కేసెస్ కూడా ఒక 25 కేసెస్ వచ్చాయి మేడం, అది తీసుకున్నాము, అవన్నీ కూడా యాడ్ చేపిస్తాం మేడం మేము. అవి పంపించే ఏర్పాటు చూడండి. ఎందుకంటే ప్రివెంట్ మా ఒకటండి ఇక్కడ యాక్చువల్గా ఎప్పుడు కూడా మెడికల్ కాలేజీలో మనకు రెస్పాండ్ కాదు. అటువంటిది ఈ ఇయర్ మెడికల్ కాలేజీ వాళ్ళు ప్రోయాక్టివ్గా మాకు పంపించండి, కేసులు మాకు పంపించండి, మేము చూస్తామన్నారు. లేదంటే వాళ్ళే డైరెక్ట్గా మెడికల్ కాలేజీ పిహెచ్సిస్ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మన వర్క్ పర్ఫార్మెన్స్ లేదు మన దగ్గర. చూడండి ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. మన పిహెచ్సిస్ నుంచి కేసులు వెళ్ళట్లేదు. రిఫర్ అయిన కేసులన్నా పంపించాలి కదా పిఓఈకి, అక్కడికి పంపించడం లేదు మనం. సో రిఫరెన్స్ కేసులు కూడా దానికి ఇన్సెంటివ్స్ కూడా అనౌన్స్ చేసాం. అయినా కానీ మనం పంపించలేకపోతున్నాం అంటే గ్యాప్ మనం రివ్యూ చేయట్లేదు సరిగా. వాళ్ళ హెల్త్ మీద కూడా మనకు అంత ఇంట్రెస్ట్ లేనట్టు అనిపిస్తుంది మనకి. ఇంత ఇన్సెంటివ్స్ స్టేట్ ఇన్ని ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకున్నా కానీ మనం పిఓఈకి రీచ్ చేయట్లేదంటే అక్కడ ఏదో గ్యాప్ ఉంది అక్కడ. సో అందరూ ఆ గ్యాప్ మీరని కాదు, అందరూ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండి, ఆల్ మెడికల్ ఆఫీసర్స్ కూడా అండి. మనకి అక్కడ మేము కేసు పంపించండి, మేము ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేస్తాము, లేదంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము, సపోర్ట్ ఇస్తామని చెప్తున్నా కానీ మనం పంపించలేకపోతున్నాం అంటే అది ఒకసారి చూడండి. తర్వాత ఈ స్టేటస్ మీకు సిహెచ్ఓ లాగిన్లో కూడా ఉందండి. సిహెచ్ఓస్ వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మేబీ వాళ్ళు స్ట్రైక్లో ఉండొచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ లాగిన్స్లో కూడా ఉంది. ఆ లాగిన్స్ ఓపెన్ చేస్తే ఆ కేసు ఎక్కడ ఉంది, ఆ కేసు స్టేటస్ ఏంది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది అండి, ఐ రిక్వెస్ట్ ఆల్ కన్సిడర్ దిస్ ఆల్ ది పాయింట్స్. మనకి ఎన్సిడి మార్క్స్ ఇచ్చినట్టు మార్క్స్ చూడండి, సర్వే దగ్గర నుంచి ఫాలో అప్ రిఫరల్ వరకు ఉంది.
నెక్స్ట్ టైం సర్వే మనకు 100% అయిపోయిన తర్వాత సర్వే మార్క్స్ ని 2 మార్క్స్ ని విల్ బి యాడెడ్ టు ఫాలో అప్. ఇప్పుడు ఫాలో అప్ కి మనకి 1.5 ఇచ్చిన అది నెక్స్ట్ 2 మార్క్స్ 2 మార్క్స్ అవుతాయి దానికి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీకు మా ఫాలో అప్ పెరిగితేనే మన పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సమీర గారు అండ్ ప్రసాద్ గారు అండ్ సురేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ట్రైనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ వీఆర్ క్లోజింగ్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.